బెస్ట్ టైం టేబుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డైలీ స్టడీ అవర్స్ ఫర్ హౌస్ వైఫ్స్. ఈ వీడియో నేను హౌస్ వైఫ్స్ కోసం టైం టేబుల్ చేశాను. ఇదే ఫాలో అవ్వాలని లేదు, ఎవరికి ఇంట్లో వాళ్ళ పరిస్థితుల్ని బట్టి, వాళ్ళకున్న టైంని బట్టి వాళ్ళు టైం సెట్ చేసుకోవచ్చు. నేను ఫాలో అయిన టైం అయితే నేను టైం టేబుల్ సెట్ చేశాను. వేకప్ 5 AM, ఫ్రెష్ అప్ 5 to 5:15, మెడిటేషన్ ఆర్ యోగా 5:15 to 5:30. 5 to 5:30 వరకు ఇంకా ఈ పనులు ముగించుకొని 5:30 to 6:30 1 అవర్ స్టడీ స్లాట్ 5:30 to 6:30 AM. నెక్స్ట్ 6:30 to 9:30 AM అనేది హౌస్ హోల్డ్ వర్క్, కుకింగ్, కిడ్స్కి రెడీ చేయడం, స్కూల్కి పంపించడం, ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి 6:30 to 9:30 మినిమం 3 hours. ఇంకా హౌస్ వైఫ్కి ఏ పని ఉన్నా ఇంకా అన్ని పనులు కూడా ఆ 3 hours కంప్లీట్ చేసుకోవాలి. స్టడీ స్లాట్ 2, 9:30 to 12:30. స్టడీ స్లాట్ 2, ఇక్కడ 3 hours. ఇక్కడ 50 minutesకి ఒకసారి ఒక స్మాల్ బ్రేక్ తీసుకోండి, ఒక 5 minutes అట్లా. 3 hours కంటిన్యూగా చదివిన మైండ్ యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ స్మాల్ బ్రేక్ 12:30 to 12:40 PM. అక్కడ 3 hours స్టడీ అవర్ ఇచ్చిన కాబట్టి ఒక 10 minutes బ్రేక్ ఇచ్చాను. స్టడీ స్లాట్ 3, 12:40 to 1:30 PM, 50 minutes. లంచ్ బ్రేక్ అండ్ రెస్ట్ 1:30 to 2:30. అంటే రెస్ట్ కానీ ఇంపార్టెంట్ కాబట్టి లంచ్ అయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. స్టడీ స్లాట్ 4, 2:30 to 4:30, 2 hours. స్టడీ అవర్స్ హౌస్ హోల్డ్ వర్క్ 4:30 to 5:30. మళ్ళీ ఈవినింగ్ 4:30 to 5:30 మళ్ళీ ఆ పనులు ఉంటాయి కాబట్టి హౌస్ హోల్డ్ వర్క్కి మళ్ళీ 1 hour టైం కేటాయించాను. స్టడీ స్లాట్ 5, 5:30 to 6:30 PM, 1 hour స్టడీ అవర్. నెక్స్ట్ 6:30 to 8 మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి హౌస్ హోల్డ్ వర్క్ అండ్ కిడ్స్ వర్క్, కిచెన్ వర్క్, పిల్లల హోంవర్క్స్. ఇంకా నెక్స్ట్ డిన్నర్ అండ్ వర్క్ 8 to 9. ఇక్కడ యాక్చువల్గా 6:30 to 9 వరకు ఇంకా మొత్తం ఇంట్లో పనులకే ఇచ్చాను. మీరు ఒక 1/2 hour ఇక్కడ తగ్గించుకోండి. స్టడీ స్లాట్ 6, 9 PM to 10:30 PM, 1.5 hour. 10:30 వరకు, 11 వరకు మీకు ఎట్లా వీలైతే అట్లా. ఇక్కడ నేను చేసిన టైం టేబుల్ ప్రకారం అయితే టోటల్ స్టడీ అవర్స్ 9.5 hours వస్తున్నాయి. నేను ఇక్కడ 9.5 hours కేటాయించాను. మీరు ఇంకొక 1/2 hour పెంచుకున్నా ఓకే. మీకున్న వీలుని బట్టి మీరు టైం టేబుల్ సెట్ చేసుకోండి, ఇదే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నేను యాక్చువల్గా లైబ్రరీకి వెళ్ళేదాన్ని. అంటే మీకు వీలుంటే వీలైనంత మటుకు లైబ్రరీకి, స్టడీ హాల్కి వెళ్ళి చదువుకుంటేనే బాగుంటుంది. ఇంట్లో ఎంతైనా డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. లేదు మాకు అట్లా వెళ్ళడానికి వీలు లేదు అనుకున్న వాళ్ళు మ్యాక్సిమం వీలైనంత మటుకు ఇలా టైం టేబుల్ సెట్ చేసుకొని ప్రిపేర్ అవుతే మీరు కూడా గెట్ ఆన్ అవ్వచ్చు. పిల్లలుండి ఉన్న వాళ్ళకు కొద్దిగా పెట్టుకోవడానికి ఉండి మనకి ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా బయటికి వెళ్ళి చదువుకోవడమే బెస్ట్. ఐ మీన్ లైబ్రరీ ఆర్ స్టడీ హాల్.